ఈ రోజు కథ దసరా 2 విజయాల పండుగ. ఒకరోజు ఆద్య, అమ్మా, దసరా అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అని అడిగింది. అప్పుడు అమ్మ, బంగారం, దసరాకి 2 గొప్ప కథలున్నాయి. ఒకటి అమ్మవారి కథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను బాధ పెట్టేవాడు. అప్పుడు దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవి జన్మించారు. అమ్మవారు 9 రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి 10వ రోజు అతన్ని జయించారు. అందుకే ఆ రోజు విజయదశమి అని పిలుస్తారు. ఇంకా రెండవది శ్రీరాముని కథ. శ్రీరాముని కథలో రావణుడు సీతమ్మను అపహరించాడు. రాముడు, హనుమంతుడు వానరసేన సహాయంతో లంకకు వెళ్లారు. రావణాసురునితో చాలా రోజుల పాటు యుద్ధం చేశారు. చివరికి విజయదశమి రోజున రాముడు రావణుణ్ణి జయించారు. అందుకే ఆ రోజును మనం దసరాగా జరుపుకుంటాం. అంటే అమ్మా, దసరా 2 విజయాల రోజు కదా? అవును ఆద్య. ఒకటి అమ్మవారి విజయం, చెడుపై ధర్మం గెలిచింది. రెండవది రాముని విజయం, సత్యం అబద్ధంపై గెలిచింది.